విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అనుమతి నిరాకరించిన ఆందోళనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లడంతోటి వారిపై భద్రతా బలాలు బాష్పా వాయువును ప్రయోగించి చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ కూడా చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చలో సంసద్‌కు సీజేపీ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌కు బయలుదేరినటువంటి నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బారిగేట్లను కూడా దాటేందుకు ప్రయత్నించినటువంటి నిరసనకారులను అడ్డుకోవడంతోటి అక్కడున్నటువంటి పోలీస్ సిబ్బందికి కొద్దిమందికి గాయాలు సైతం అయితే అయినాయి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినటువంటి చలో సంసద్ మార్చ్‌పై పోలీసుల లాఠీ చార్జ్ అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించి బారిగేట్లతోటి అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. మంగళవారం కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను వద్దకు వచ్చి విద్యార్థులు కావచ్చు, అటు యువకులు కావచ్చు, భారీగా చేరుకొని తమ డిమాండ్ల సాధన కోసం ధర్నానైతే కొనసాగించారు. పార్లమెంట్ మార్చ్ చేపట్టినటువంటి నిరసనకారులపై పోలీసుల బలప్రయోగానికి దిగారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అయితే తమ యువతపై లాఠీలతోటి దాడులు చేసి, తలలు బలగ్గొట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లారని, సోనం గారి గీతాంజలిని ఈడ్చేందుకు కూడా ఆమె జుట్టు పట్టుకొని లాగారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిరసనకారుల్లో ఒకరి పక్కటెమికలు సైతం విరిగిపోయాయని, ఇలాంటి క్రూరత్వాన్ని తామెప్పుడు కూడా ఊహించలేదని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీ పోలీసులు అన్ని హద్దులు కూడా దాటారని, ప్రజలను కొట్టడానికి వారికి స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు కూడా ఇచ్చారని కూడా అర్థమవుతుందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే నిరసనకారులను ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్‌కే మాట్లాడుతూ ఎవరు అధైర్యపడొద్దని, నిరాశకు లోను కావద్దని ఆయన పిలుపునిచ్చడం జరిగింది. అయితే పోలీసులు తమ టెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టేజ్‌లను తొలగించి లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా జంతర్ మంతర్ వేదికగా శాంతియుత నిరసన కొనసాగుతుందనైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రంతో చర్చలకు మేము సిద్ధమేనని సీజేపీ పార్టీ ఎవరైతే పార్టీ ఉన్నదో మరోసారి క్లారిటీ ఇచ్చిందనమాట. అయితే చర్చల కోసం కాకపోతే అక్కడున్నటువంటి పిలిపించినటువంటి చర్చల కోసం తాము ఎవరి ఇంటికి వెళ్ళబోమనైతే ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతోటి మాట్లాడుతూ, రెండో విడత చర్చల కోసం ఇవాళ ఉదయం పోలీసులు మమ్మల్ని మళ్ళీ సంప్రదించారని కూడా చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర మంత్రి జేపీ నడ్డా తోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి ఆయన నివాసానికి రమ్మని వాళ్ళు ఆహ్వానించినట్లుగా కూడా తెలిపారు. కానీ ఆ ఆహ్వానాన్ని తాము స్పష్టంగా తిరస్కరించినట్లు సౌరవ్ దాస్ అయితే వెల్లడించడం జరిగింది. ఎందుకంటే మేము ఎవరింటికి గానీ, లేకపోతే ఆఫీస్‌కి గానీ వెళ్ళేదే ప్రసక్తే లేదని కూడా వాళ్ళొక క్లారిటీ ఇస్తూ, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మాతోటి చర్చలు జరపాలంటే ఒకవేళ ఇకపై జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందేనని ఆయన స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ జనతా దర్బార్ జరుగుతుందని, ప్రజల ముందుకొచ్చి చర్చలు జరపాలని కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే మాట్లాడినటువంటి సౌరభ్ దాస్ ఎవరైతే ఉన్నారో తాము చదువుకున్నటువంటి వ్యక్తులమేనని కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే తాము కూడా పట్టుదలకు పోయే వ్యక్తులం కాదని చెప్పుకొస్తూ కేంద్ర మంత్రులు చర్చల కోసం జంతర్ మంతర్ వద్దకు వస్తే తమ భద్రతపై ఏదైనా ఆందోళన ఉంటే ఒకవేళ ఇన్‌కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక జంతర్ మంతర్ సమీపంలో అంటే ఆ ఏరియాలోని ఏదైనా న్యూట్రల్ వేదిక ఏదైతే ఉంటుందో అక్కడికి సమావేశమయ్యేందుకు మేము రెడీగా ఉన్నామని కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్రం సమాధానం కోసం వేచి చూస్తున్నామని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలాగే మాకు సంబంధించినటువంటి డిమాండ్‌లను కావచ్చు, ఆమోదించేటువంటి ఉద్దేశ్యం ప్రభుత్వంకి ఉండాలని అర్థం లేని చర్చల కోసం మమ్మల్ని పిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కూడా చెప్పుకురావడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే టైం చాలా విలువైనది. అది వేలాది మంది ప్రజలు ఇప్పటికే ఈ నిరసనలో పాల్గొంటున్నారు. వారిని సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాపై ఉందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వం నిజంగా మాతో చర్చలు జరిపేటువంటి ఉద్దేశంతోటి ఉందో, లేకపోతే లేదో ముందుగా స్పష్టం చేయాలని సౌరవ్ దాస్ అయితే అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడినప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు అక్కడ ఢిల్లీలో సీజేపీ ఆందోళనపై పోలీసుల చర్యల కేసుపై కూడా అత్యవసరమైనటువంటి విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి డెఫినెట్‌గా షాక్ తగిలిందనే చెప్పాలి. ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టినటువంటి ఈ పార్లమెంటు మార్చ్ సందర్భంగా పోలీసులు జరిపినటువంటి బలప్రయోగాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎందుకంటే పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించినటువంటి ఉన్నత న్యాయస్థానం
ప్రతి చిన్న విషయాన్ని అత్యవసరంగా కోర్టుల దృష్టికి తీసుకురావద్దని కూడా కామెంట్ చేసిందనమాట. అయితే న్యాయస్థానం నిర్ణయించినటువంటి సాధారణ ప్రక్రియ ప్రకారమే ఈ కేసు విచారణ జరుగుతుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. అత్యవసరంగా ఎలాంటివేమీ జరగదని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పార్లమెంట్ మార్చు చోటు చేసుకున్నటువంటి ఆ హింస కావచ్చు, విధ్వంసం, ఇతర ఘటనలకు సంబంధించినటువంటి ఢిల్లీ పోలీసులు స్టిల్ ఇప్పటి వరకు కూడా 4 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. మరో 2 కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కేసులో పార్లమెంట్ స్ట్రీట్ కావచ్చు, అదేవిధంగా కాన్నాట్ ప్లేస్, ఇతర పోలీస్ స్టేషన్‌లలో నమోదయ్యేటువంటి కేసులున్నాయనైతే తెలుస్తుంది. అయితే వీటిలో బిఎన్ఎస్ ఆర్మ్స్, అదేవిధంగా యాక్ట్ ప్రభుత్వ ఆస్తుల నష్ట నిరోధక చట్టం కింద పలు తీవ్రమైనటువంటి కొన్ని నిబంధనలను సైతం అందులో పొందుపరిచినట్లయితే సమాచారంగా జరుగుతుంది. సో, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి సీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేజర్‌గా వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వంతోటి మేము చర్చలకు డెఫినిట్‌గా ఎప్పటికైనా మేము సిద్ధమే. కానీ ఈసారి రెండోసారి జరపబోయేటువంటి చర్చల్లో మేము మీ దగ్గరికి రాము. మీరే మా దగ్గరికి రావాలి. లేదు అనంటే ఇన్ కేస్ ఒకవేళ మా దగ్గరికి రావడానికి మీకేదైనా భద్రతా సమస్యలేదైనా ఏర్పడితే అక్కడ ఆ జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా ఏరియాలో, లేదంటే ఏదైనా హోటల్స్ కానీ, అక్కడ ఏదైనా దగ్గర ఉన్నటువంటి ఏరియాలో అక్కడికొస్తాం తప్పితే, మేము మీ ఇళ్లల్లో కానీ, లేకపోతే మీ ఆఫీసుల్లో కానీ, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్‌లు, ప్లేసులు ఇలాంటి వాటిలకి ఎక్కడికి కూడా రాబోమని, ఇది ప్రజా దర్బార్. ఇది ప్రజా దర్బార్ సమక్షంలోనే ఏది మాట్లాడినా ప్రజలందరి మధ్యలోనే చెప్పాలి అంటూ కూడా వాళ్ళొక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో, దీని మీద మరింత సమాచారం తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ ధర్నా కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతున్న ప్రతిసారి కూడా డెఫినిట్‌గా అక్కడ వాళ్ళు ప్రభుత్వాలు పిలవడం, వీళ్ళు వెళ్ళకపోవడం, వీళ్ళు ఒక్కడికి రావడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నటువంటి తరుణంలో మేజర్‌గా ఇప్పుడు నెక్స్ట్ చర్చలు ఎక్కడ జరుగుతాయి? అండ్ దాని తర్వాత ప్రభుత్వాలు మరి వేరే ప్లేస్‌ని యాక్సెప్ట్ చేస్తాయా? లేదంటే జంతర్ మంతర్ వద్దకే వస్తాయా? లేదంటే ఇక్కడ సీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ డిమాండ్‌లని వినిపించడం జరుగుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే. సో, దీని మీద తక్షణమే వెంటనే యాక్షన్ తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడుల్లో చాలామంది గాయాలపాయాలయ్యారు. కొంతమంది తలలు పలిగాయి. కొంతమంది పక్కటెముకలు సైతం విరిగాయి. చాలా వీధుల్లో పడి ఈడ్చుకెళ్లారు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా సోషల్ మీడియాలో స్టిల్ ఇప్పటి వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి. సో, దీనివల్ల ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఒక ఒత్తిడి అయితే రావడం జరిగింది. ఆ ఒత్తిడి కారణంగానే వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తోంది.